ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ ఆస్మా డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే మొదటి మంగళవారం వరల్డ్ ఆస్మా డే అనేది జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా దీని గురించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి రవి చెస్ట్ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ చెస్ట్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ యూనిట్ స్పెషలిస్ట్ డాక్టర్ పోకల రవి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే మొదటి మంగళవారం వరల్డ్ ఆస్మా డే అనేది మనం జరుపుకుంటూ ఉన్నాం. అసలు ఈ వరల్డ్ ఆస్మా డే అనేది మే నెలలో వచ్చే మొదటి మంగళవారమే ఎందుకు జరుపుకుంటున్నాం? ఇది 1993 నుంచి ఇలా జరుగుతుందమ్మా. గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్మా, జీనా అంటారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆస్మాకి సంబంధించిన వ్యాధికి సంబంధించిన డైరెక్షన్స్ లేదా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, అప్డేట్స్ అవన్నీ ఇస్తూ ఉంటుంది. ఈ సంస్థ 1993లో మొదటిసారిగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే మొదటి మంగళవారాన్ని ఈ ఆస్మా డేగా, వరల్డ్ ఆస్మా డేగా నిర్ణయించి ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్, అంటే ఆస్తమా అవేర్నెస్ని కలిగించే థీమ్ని దానికి అటాచ్ చేసి ప్రజల్లోకి, కామన్ పబ్లిక్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ సంవత్సరం వచ్చేసి అంటే 2024కి థీమ్ వచ్చేసి ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్ అనేది థీమ్. అంటే ఆస్తమా గురించి తెలుసుకోగలిగితే అదే మనకి సాధికారతను కల్పిస్తుంది. అంటే కరెక్ట్గా తెలుసుకోవాలి, అపోహలు లేకుండా యథార్థాలు మనం తెలుసుకోవాలి అనేది ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్ అనేది థీమ్గా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఆస్తమా అనేది చాలా ప్రముఖమైన దీర్ఘకాలిక వ్యాధి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది, సుమారుగా 26 కోట్ల మందికి, ఇది 2019 డేటా, ఇప్పటికి ఇంకా చాలా ఎక్కువ పెరిగి ఉండొచ్చు. 2019 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ఆ రిపోర్ట్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది, అలాగే భారతదేశంలో 3.4 కోట్ల మంది ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉన్నారనేది ఒక నివేదిక వచ్చిందన్నమాట. అలాగే మోర్టాలిటీ పరంగా, డిసీజ్ వల్ల చనిపోయే వాళ్ళ నెంబర్ పరంగా ప్రపంచవ్యాప్తంగా 4,50,000 మంది ఉంటే మన భారతదేశంలో 42%, యాక్చువల్గా నంబర్ పరంగా అయితే, వ్యాధిగ్రస్తుల పరంగా అయితే 13% ఉంది, కానీ మరణాల సంఖ్య పరంగా 42% ఉంది 2019 డేటా ప్రకారమే. దానికి కారణం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ లేకపోవడం, అసలు వాళ్ళకి వచ్చిన ఆస్తమా వ్యాధిని తెలుసుకోలేకపోవడం ఒక కారణము. దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన వైద్య సేవలు పొందాలి అనే అవగాహన లేకపోవడము. అలాగే మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం, అంటే ఆ డిసీజ్ డయాగ్నోసిస్ కానీ, స్టేజింగ్ కానీ, అలాగే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ కరెక్ట్గా ఇవ్వగలిగిన మెడికల్ ఫెసిలిటీస్ ప్రతి చోట లేకపోవడం. ఈ రెండు కారణాల వల్ల నంబర్ కంటే కూడా, అంటే వ్యాధిగ్రస్తుల సంఖ్య కంటే కూడా దానివల్ల సంభవించే మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అండ్ సార్, అలాగే ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా ఈ ఆస్తమా డే సందర్భంగా అవేర్నెస్ కార్యక్రమాలు అనేది కూడా జరుపుతూ ఉన్నారు. సో ప్రజల్లో దీని మీద ఎంత అవేర్నెస్ అనేది వచ్చిందంటారు? అంటే పాస్ట్తో పోలిస్తే, అంటే నేను దాదాపు 15-16 ఇయర్స్ నుంచి చూస్తున్నాను యాజ్ అ పల్మనాలజిస్ట్. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పబ్లిక్లో కొంత అవేర్నెస్ పెరిగింది. అంటే ఇంతకుముందు అది ఏదైనా సరే నెమ్ము అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆస్తమా అనేది ఒక వ్యాధి ఉంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయని కొంతమందిలో, అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ ద పాపులేషన్లో అవేర్నెస్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈ రకమైన అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల చాలా వరకు పబ్లిక్లో కొంత మార్పు అయితే కనిపిస్తుంది. ఓకే. అండ్ ముఖ్యంగా సార్, ఆస్తమా అనేది పెద్దవాళ్ళతో పాటు ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో కూడా ఎక్కువనే చూస్తున్నాం. అసలు ఆస్తమా అనేది రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఆస్తమాని బేసిక్గా అంటే వచ్చే వయసును బట్టి 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తాము. ఒకటి చైల్డ్హుడ్ ఆన్సెట్ ఆస్తమా, అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా. రెండవది అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా, అంటే 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు వచ్చేది. సో ఈ 2 రకాల ఆన్సెట్స్లో కూడా కారణాలు చూస్తే, ఒకటి ఇన్హెరిటెన్స్, అంటే పెద్దవాళ్ళలో ఉంటే పిల్లలకు రావడం, అది పేరెంట్స్కే ఉండాలి అప్పుడే వస్తుంది అనేది కానే కాదు. ఎనీ బ్లడ్ రిలేషన్, అమ్మమ్మ తాతయ్య కానీ, నానమ్మ తాతయ్యలు కానీ, బాబాయిలు పిన్నిలు కానీ, మేనత్తలు మేనమామలు కానీ, ఇట్లా బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు ఎవరికున్నా సరే ఆస్తమా అనేది పిల్లలకు వస్తుంది. అలాగే వాళ్ళ లివింగ్ కండిషన్స్, వాళ్ళు ఉన్న ప్రదేశాలు, ఎక్కువగా బూజులు, మౌల్డ్స్ ఉన్న ప్రదేశాలు కానీ, లేకపోతే డస్ట్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, అలాగే కూలింగ్ వెదర్ ఉన్న ప్రదేశాలు, లేదు స్మోక్ ఎక్కువగా, పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, అట్లాంటి చోట్ల ఉంటే లివింగ్ హ్యాబిట్స్ అండ్ హ్యాబిటేట్స్ అంటాం. ఆ ప్రదేశాల్లో, ఆ హ్యాబిటేట్స్లో వాళ్ళు ఉన్నప్పుడు దానివల్ల ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఘాటైన వాసనలు, ఈ పొల్యూషన్లో వచ్చే ఘాటైన హార్డ్ స్మెల్స్ కానీ, లేకపోతే మనం వాడే డియోడ్రెంట్స్ కానీ, లేకపోతే పెర్ఫ్యూమ్స్ కానీ,
అటువంటివి కానీ, అలాగే ఫుడ్ కెమికల్స్ చాలామంది పట్టించుకునే విషయం ఏంటంటే మనకు అవుట్ సైడ్ రెస్టారెంట్స్లో కానీ లేకపోతే అవుట్ సైడ్ వాడే ఫుడ్స్ ప్రిపేర్ చేసే ఫుడ్ ఐటమ్స్లో వచ్చే ఘాటైన కెమికల్స్ వాడుతుంటారు, కలర్స్ వాడుతుంటారు, ఫుడ్ కలర్స్ వాడుతుంటారు. అలాగే స్మెల్స్ కోసం కొన్ని అడిటివ్స్ వాడుతుంటారు. ఈ అడిటివ్స్ వల్ల ఈ స్మెల్స్ యాడ్ చేయడం వల్ల వాటి వల్ల కూడా ఆస్మా వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలాగ మల్టిపుల్ రీజన్స్. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటి వల్ల తరచూ వస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఆస్మా రావడం కానీ అది వచ్చింది ఎక్కువ అవడం కానీ అవకాశం ఉంటుందన్నమాట. అండ్ సార్, ఎక్కువగా నెమ్ము ఉన్న వాళ్ళకి ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఇది కొంచెము డిఫరెంట్ నామిన్క్లేచర్. నెమ్ము అనేది మన లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్లో జనరల్గా వాడే పదం. ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా, అది ట్యూబర్క్లోసిస్ కావచ్చు, ఆస్మా కావచ్చు, సిఓపిడి కావచ్చు, బ్రాంకియాక్టైసిస్ కావచ్చు, ఏదైనా సరే లంగ్స్ సంబంధించిన ఏ ప్రాబ్లం కూడా జనరల్గా నెమ్ము అనేస్తారు. బట్ ఆస్మా అనేది కంప్లీట్ సెపరేట్ ఎంటిటీ. సో కోల్డ్ లేదా అలర్జీ ఉన్న వాళ్ళకి, కామన్ కోల్డ్ కానీ లేదా అలర్జీ ఉన్న వాళ్ళకి ఆస్మా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇవి రెండు కోయిన్సైడ్ అవుతుంటాయి. అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ రైనోసైనసైటిస్ లేదా అలర్జిక్ సైనసైటిస్, ఈ మూడు కూడా ఆస్మాతో అటాచ్ అయి ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ టైమ్స్. అంటే రెండు కలిసే ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆస్మాలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి అలర్జిక్ ఆస్మా, నాన్ అలర్జిక్ ఆస్మా. అలర్జిక్ ఆస్మాని ఈస్నోఫిలిక్ ప్రిడామినెంట్ ఆస్మా అంటాము. నాన్ అలర్జిక్ ఆస్మాని నాన్ ఈస్నోఫిలిక్ ప్రిడామినెంట్ ఆస్మా లేదా న్యూట్రోఫిలిక్ ఆస్మా అని పిలుస్తాం. సో ఆ రెండిట్లో కొంచెం ఎక్కువగా వచ్చే కేసులు మాత్రము అలర్జిక్ ఆస్మాలే ఉంటాయి. ఎస్పెషల్లీ చైల్డ్హుడ్ అండ్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఈస్నోఫిలిక్ ఆస్మాసే ఎక్కువగా ఉంటాయి. అంటే ఎల్డర్లీ గ్రూప్ అంటే పెద్దవాళ్ళలో ఎల్డర్లీ పర్సన్స్లో నాన్ అలర్జిక్ ఆర్ న్యూట్రోఫిలిక్ ఆస్మాస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ సార్, ఈ ఆస్తమా వల్ల ఊపిరితిత్తులకి ఎలాంటి డ్యామేజ్ అనేది జరుగుతుంది? జనరల్గా ఆస్మా అనేది లంగ్ ప్యారంకైమాకి సంబంధించింది కాదమ్మా. అంటే ఊపిరితిత్తుల ప్రధాన భాగానికి సంబంధించిన ప్రాబ్లం కాదు. ఇది ఎయిర్వే డిసీజ్, అంటే శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి. మనము ముక్కు దగ్గర నుంచి శ్వాస తీసుకుంటే అది ట్రకియా, తర్వాత మెయిన్ బ్రాంకస్, లారింగ్స్, ట్రకియా, మెయిన్ బ్రాంకస్, అలాగా లోబార్ బ్రాంకస్, సెగ్మెంటల్ బ్రాంకస్, అట్లాగా డివైడ్ అయ్యి లాస్ట్కి టెర్మినల్ బ్రాంక్యూల్స్, అంటే ఇంకా చిన్నవి అనమాట, లెస్ దాన్ 2 millimeters ఉన్న ఆల్వేర్ డక్ట్స్ దాకా వెళ్ళిపోతాయి. సో ఇది ఒక బ్రాంచింగ్ ప్యాటర్న్ అనమాట. ఒక చెట్టు యొక్క వేర్లు ఎలా వెళ్ళిపోతాయో అలాగా మన లారింగ్స్, ట్రకియా నుంచి నేరుగా మెయిన్ బ్రాంకస్, లోబర్ బ్రాంకస్, సెగ్మెంటల్ బ్రాంకస్, సబ్సెగ్మెంటల్ బ్రాంకై, లాస్ట్ టెర్మినల్ బ్రాంక్యూల్స్, ఆల్వేర్ డక్ట్ వరకు ఒక చెట్టు వేరులాగా వెళ్ళిపోయి లాస్ట్లో ఆల్వియోల్ అనేది ఒక ద్రాక్ష గుత్తిలో ఉన్న ద్రాక్ష పండులాగా ఉంటుందన్నమాట. ఆల్వియోలస్ అనేది ఒక స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్. అంటే దాని లోపల గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది అనమాట. సో ఈ ద్రాక్ష అన్నింటిని కలిపితే లంగ్ ప్యారంకైమ్ అంటాం. ఆ ద్రాక్ష గుర్తిని వేలాడదీసిన కాడ లాంటిది ఉంటుంది చూసారా, ఎయిర్వేస్ స్ట్రక్చర్ అది, అదైతే బ్రాంకియల్ ట్రీ అంటాం దాన్ని. సో ఈ వీటిల్లో వచ్చే ప్రాబ్లం ఆస్మా. ఈ బ్రాంకియల్ ట్రీలో వచ్చే ప్రాబ్లము బాగా విశాలంగా ఉండాల్సిన ఆ ల్యూమెన్ అనేది వాటి యొక్క లోపల భాగం అనేది ముడుచుకోమైనప్పుడు శ్వాస వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల సంభవించేది ఆస్తమా అనమాట. నారోయింగ్ ఆఫ్ ఎయిర్వేస్. ఆ ఎయిర్వేస్ అనేవి ముడుచుకోపోవడము మరియు వాచిపోవడము రెండు ఉంటాయి. ఎడిమా, నారోయింగ్ రెండు ఉంటాయి. కన్స్ట్రిక్షన్ ఉంటుంది, ఎడిమా ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఆ రెండింటి వల్ల ఏంటంటే ఆ శ్వాస తీసుకునే మార్గం అనేది ముడుచుకోపోవడం వల్ల శ్వాసలో ఇబ్బంది ఏర్పడిపోతుంది. ఓకే. అండ్ సార్, ఆస్తమా వల్ల టీబీ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? పర్ఫెక్ట్గా చెప్పాలంటే లేదమ్మా, అవకాశం లేదు. ఆస్తమా అనేది కంప్లీట్ ఎంటిటీ. అది మోర్ ఆఫ్ ద టైమ్స్ ఇన్హెరిటెడ్, అలాగే అలర్జిక్. బట్ టీబీ అనేది కమ్యూనికబుల్, ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఇన్ఫెక్షన్. అది ఒక సంక్రమణ వ్యాధి. ఇది సంక్రమణ వ్యాధి కాదు. ఆస్తమా అనేది జెనెటికల్గా వస్తుంది, వంశపారంపర్యంగా వస్తుంది, కానీ ఒకరి నుంచి ఒకరికి ఆస్తమా వ్యాపించదు. బట్ టీబీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అయితే ఆస్తమా ట్రీట్మెంట్ని ఇర్రెగ్యులర్గా అలాగే ఇర్రెలవెంట్గా ఇచ్చినట్లయితే టీబీ వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే ఎక్కువ మంది డాక్టర్స్ కానీ లేకపోతే స్పెషలిస్టులు కాని వాళ్ళు కానీ ఎక్కువ మంది, ఈవెన్ పల్మాలజిస్టులు కూడా కొంతమంది స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతుంటారు ఆస్తమాకి. ఓరల్ స్టెరాయిడ్స్ అనేవి ఎక్కువగా వాడుతుంటారు. అలాగే ఇంజెక్టబుల్ స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ వాడుతుంటారు. అంటే అవసరం మేరకు వాడడం వేరు, ఎక్కువగా వాడడం వేరు. అంటే వాళ్ళకి అవసరమైనంత వరకు ఆ వ్యాధి తీవ్రతను బట్టి వీలైనంత తక్కువ మోతాదులో వాడితే అది ఎప్పుడు సేఫ్ సైడ్. కానీ ఇర్రేషనల్ యూసేజ్ ఎక్కువగా వాడినప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ సప్రెస్ అవ్వడము, అలాగే అదర్ ఇన్ఫెక్షన్స్ మన బాడీలోకి రావడం జరుగుతుంది. దాంట్లో టీబీ కూడా ఒక ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది అనమాట.
సో ఆస్తమా వ్యాధిలో ఇర్రేషనల్గా వాడిన స్టెరాయిడ్స్ వల్ల ఇమ్యూనిటీ తగ్గడం వల్ల టీబీ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్. ఓకే. అండ్ సార్ ముందుగా ఈ ఆస్తమాని ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఆస్తమా డయాగ్నోసిస్ ఫస్ట్ వాళ్ళ సిమ్టమ్స్, అంటే పేషెంట్ సిమ్టమ్స్ చెప్తాడు. ఆస్తమాకి కార్డినల్ సిమ్టమ్స్ అని 4 ఉంటాయి. కార్డినల్ సిమ్టమ్స్ అంటే చాలా ముఖ్యమైన లక్షణాలు. 1 దగ్గు, 2 పిల్లి కొనలు, అంటే గొంతులో శబ్దాలు వస్తుంటాయి, ఎక్కువ వీజింగ్ సౌండ్ అంటాం, అది ఉంటుంది. 3వది ఆయాసం, అంటే బ్రెత్లెస్నెస్. 4వది చెస్ట్ టైట్నెస్, అంటే ఛాతి అనేది పట్టేసినట్టు ఉంటుంది, ఆ పైన ఒక సిమెంట్ బ్యాగ్ తీసుకొచ్చి పెట్టినట్లు ఉంటుంది అనమాట. సో దీస్ 4 ఆర్ కార్డినల్ సిమ్టమ్స్ ఆఫ్ ఆస్తమా. ఈ 4 లక్షణాలు ఉంటాయి. సో పేషెంట్స్ వచ్చినప్పుడు దీంట్లో ఏ 2 లక్షణాలు చెప్పినా, దగ్గు ఉంది సార్, ఆయాసం ఉందన్నా మేము ప్రొసీడ్ అవుతాం. సార్ ఛాతి పట్టేసినట్టుంది, దగ్గు ఉందన్నా మేము ఇన్ని 2 సిమ్టమ్స్ ఇచ్చాను. పేషెంట్స్ వచ్చినప్పుడు 4 ఉండాల్సిన అవసరం లేదు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉన్నా చాలు. 1 ఉన్నా కూడా ఒక్కొక్కసారి సస్పెక్ట్ చేస్తాము, బట్ 2 ఉంటే గ్యారంటీ సస్పెక్ట్ చేస్తాం. సస్పెక్ట్ చేసి ఫర్దర్గా ఎలాగంటే ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే ఎందుకోసం అంటే టు రూల్ అవుట్ అదర్ డిసీజెస్. అంటే ఆస్తమా లాగా ఉన్న వ్యాధులు కొన్ని ఉంటాయి. 1 క్రానిక్ బ్రాంకైటిస్, అలాగే బ్రాంకియక్టేసిస్, అలాగే ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్, అంటే ఆస్తమా అనే వ్యాధి సిఓపిడి వ్యాధికి మధ్యలో ఉంటుందన్నమాట. ఒకటి దాన్ని ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ అంటాం. 4వది వచ్చేసి ఐఎల్డి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. దీంట్లో ముఖ్యంగా హెచ్ఎస్పి, హైపర్ సెన్సిటివ్ న్యూమనైటిస్, అలాగే ఎన్ఎస్ఐపి, నాన్ స్పెసిఫిక్ ఇంటర్స్టిషియల్ న్యూమనైటిస్ అంటారు. ఈ 4 వ్యాధులు, క్రానిక్ బ్రాంకైటిస్, బ్రాంకియక్టేసిస్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, క్రానిక్ బ్రాంకైటిస్, బ్రాంకియక్టేసిస్, ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్, ఈ 4 కూడా ఆస్తమా లాగా ఉంటాయి. వాటి లక్షణాలు కానీ, వాటి యొక్క సిమ్టమ్స్ లక్షణాలు కానీ, వాటి ప్రజెంటేషన్ కూడా అలాగే ఉంటుందన్నమాట. అటువంటప్పుడు మనం ఎక్స్రే తీసి ఇవి కాదు అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు, పిఎఫ్టీ అంటారు. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే దాన్ని స్పైరోమెట్రీ కూడా అంటారు అన్నమాట. అది స్పెసిఫిక్ టెస్ట్ ఆస్మాకి. అలాగే దాంతోపాటుగా లేటెస్ట్గా ఇంపల్స్ ఆసిలోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంది. దాని ద్వారా కూడా ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు, స్మాల్ ఏరియా డిసీజ్ యొక్క నేరోయింగ్ని బాగా తెలుసుకోవచ్చు. ఈ పిఎఫ్టీలో, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో 2 మిల్లీమీటర్ కంటే పైన ఉన్న ఎయిర్వేస్ వరకు మనకు బాగా తెలుస్తుంది. లెస్ దాన్ 2 మిల్లీమీటర్ సైజ్ తెలుసుకోవాలంటే, డయామీటర్ ఉన్న ఎయిర్వేస్ సైజ్ తెలుసుకోవాలంటే ఇంపల్స్ ఆసిలోమెట్రీ అనేది బాగా పనిచేస్తుంది. సో అది దాని ద్వారా. సో ఈ 2 టెస్టుల ద్వారా ఎంత సివియారిటీ ఉంది, అసలు ఆస్తమా ఉందా లేదా, ఉంటే ఎంత సివియారిటీ ఉంది, దాని సివియారిటీ కూడా తెలుసుకోవచ్చు. 3వది ఏంటంటే బ్లడ్ టెస్ట్, సింపుల్ సిబిపి, ఏఈసి తీస్తాం. సిబిపిలో ఏం తెలుస్తుందంటే ఈస్నోఫిల్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్లో ఎంత నంబర్ ఉంది. ఈ రెండింటి ద్వారా ఏంటంటే అది ఈస్నోఫిలిక్ ఆస్తమానా, నాన్ ఈస్నోఫిలిక్ ఆస్తమానా అనేది తెలుసుకోవచ్చు. ఈస్నోఫిలిక్ ఆస్తమా అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, నాన్ ఈస్నోఫిలిక్ ఆస్తమా ఆర్ న్యూట్రోఫిలిక్ ఆస్తమా అంటే ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ 3 టెస్టుల ద్వారా, ఒకటి చెస్ట్ ఎక్స్రే టు రూల్ అవుట్ అదర్ సిమిలర్ డిసీజెస్, అండ్ పిఎఫ్టీ టు డయాగ్నోస్ ద డిసీజ్ అండ్ టు స్టేజ్ ద సివియారిటీ. 3వది వచ్చేసి బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్, సిబిపి, ఏఈసి. అది ఈస్నోఫిలిక్ నాన్ ఈస్నోఫిలిక్ తెలుసుకోవడానికి ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఓకే. సైనస్కి ఆస్తమాకి ఏమైనా సంబంధం ఉందా? ఉందమ్మా, లింక్ ఉంది. సైనస్కి ఆస్తమాకి అది కూడా అలర్జీ వల్ల వచ్చేది, ఇది అలర్జీ వల్ల వచ్చేది, ఎస్పెషల్లీ ఈస్నోఫిలిక్ ఆస్తమా. అలాగే సైనస్ ఉన్న వాళ్ళకి ఆస్తమా ఉండే అవకాశం ఉంటుంది, ఆస్తమా ఉన్న వాళ్ళకి సైనస్ ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది పేషెంట్స్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, సార్ తలంతా బరువుగా ఉంది, ఏదో బరువు పెట్టినట్లు ఉంటుంది, తల నొప్పిగా ఉంటుంది, ఎక్కువసార్లు 1 సైడెడ్ హెడేక్గా కూడా ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం ఆయాసము, దగ్గు వస్తుంది సార్ అంటే వాళ్ళ ప్రజెంటేషన్ అంతా హెడేక్ మీద ఉంటుంది. మేము అడిగితే చెప్తారు దగ్గు, ఆయాసం గురించి, కానీ అవాల్యుయేట్ చేస్తే ఆస్తమా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి సైనస్ కూడా ఉంటుంది. అంటే ఇది అప్పర్ ఎయిర్వే ఇక్కడ నుంచి, ఇది లోయర్ ఎయిర్వే, అంటే పై భాగంలో ఉన్నది సైనస్, కింది భాగంలో ఉన్నది ఆస్తమా. రెండిటి యొక్క మూల కారణం ఒకటే, అలాగే ట్రీట్మెంట్ కూడా ఒకే రకంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా చేసినట్లయితే ఈ హెడేక్ తగ్గుతుంది, ఈ ఆస్తమా ప్రాబ్లం తగ్గుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే తలనొప్పి కారణాల్లో, ఎస్పెషల్లీ యంగ్ అండ్ మిడిల్ ఏజ్, చిన్న వయసు, మధ్య వయసు, అంటే 10 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల లోపల, ముఖ్యంగా లేడీస్లో, వీళ్ళలో హెడేక్ కారణం 60 to 70% సైనసైటిస్. ఓకే. సో దానికి ట్రీట్మెంట్ ఆస్మాతో లింక్ అయి ఉంటుంది. దాని ట్రీట్మెంట్ ఆస్మాతో లింక్ అయి ఉంటుంది. నేసల్ సర్జరీసు లేకపోతే ఇంకా వేరే రకమైన ఆపరేషన్స్ అసలు ఉపయోగపడవు, ఎందుకంటే టెంపరీగా ఒక రిలీఫ్ రాదనమాట. సో ఆస్తమాని సైనస్ని కలిపి ట్రీట్మెంట్ చేసినట్లయితేనే రిలీఫ్ బాగుంటుంది. ఓకే. అండ్ సార్ కోవిడ్ తర్వాత మనం చూసినట్లయితే చాలామంది పేషెంట్లో ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువైపోయినాయి. సో దేనివల్ల అంటారు? అంటే ఆస్తమా అనే ఒకటే కాదమ్మా, కోవిడ్ తర్వాత
వాళ్ళ సివియారిటీని బట్టి చాలా లంగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఫైబ్రోసిస్ కావచ్చు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కావచ్చు, అలాగే ఆస్మాస్ కావచ్చు, ట్యూబర్క్లోసిస్ కావచ్చు, ఇలాగ చాలా రకమైన ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువైనాయి. దానికి ప్రధానంగా ఏంటంటే ఆ కోవిడ్ అనేది లంగ్స్ని అటాక్ చేయడం ఒకటి, అలాగే లంగ్స్ని ఒక పీచులాగా ఫైబ్రోస్ చేయడం ఒకటి. ఈ రెండింటి వల్ల ఏంటంటే వాటి యొక్క శక్తి కోల్పోయాయి. లంగ్స్ యొక్క న్యాచురల్ స్టామినా అనేది ఆ వైరస్ అటాక్ చేయడం వల్ల కొంతవరకు తగ్గింది. అయితే వాళ్ళ సివియారిటీని బట్టి, అంటే వాళ్ళకి ఎంత లంగ్ ఇన్ఫెక్ట్ అయింది ఆ సివియారిటీ, మనం అప్పట్లో స్కోర్ ఇచ్చేవాళ్ళం, కోవిడ్ స్కోర్ ఇచ్చేవాళ్ళం. అది 10 వరకు ఉంటే ఒకలాగా, 15 వరకు ఉంటే ఒకలాగా, 20 వరకు ఉంటే ఒకలాగా, అప్ టు 25 వరకు ఇచ్చేవాళ్ళము. 20 కంటే ఎక్కువ ఉంటే ఒకలాగా, అంటే మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అని చేసాము. ఆ డిఫరెన్షియేషన్ ప్రకారం, ఆ కేటగరైజేషన్ ప్రకారము వాళ్ళకి తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చిన సివియారిటీ కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. కొంత ఇంపాక్ట్ అయితే ఉంది పోస్ట్ కోవిడ్ పేషెంట్స్కి. ఈ ఆస్తమాకి సంబంధించి కొంత ఇంపాక్ట్ అయితే ఉంది. ఓకే. అండ్ ఆస్తమాకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఆస్తమాకి ట్రీట్మెంట్ వాళ్ళ స్టేజ్ని బట్టి అమ్మా, వాళ్ళ సివియారిటీని బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగే పొరపాటు అయితే మైల్డ్ కేసెస్కి అవసరం లేకుండా స్టెరాయిడ్స్ వాడినట్లయితే ఒకటి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోవడము, షుగరు, బీపీ లాంటివి ప్రాబ్లమ్స్ రావడము, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ రావడము, ఆ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ట్యూబర్క్లోసిస్ లాంటి లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ వాటి సైడ్ ఎఫెక్ట్స్. అలా కాకుండా ప్రాబ్లం ఎక్కువ ఉండి తక్కువ డోస్ ఇస్తే వ్యాధి కంట్రోల్ కాదు. కాబట్టి డిసీజ్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవడము, సివియారిటీని డయాగ్నోస్ చేసుకోవడము, దాన్ని బట్టి జనరల్గా మనము ఆస్మాకి ఇచ్చే ట్రీట్మెంట్లో ఇన్హేలర్స్ అంటాం, రోటా క్యాప్స్ కానీ, లేకపోతే ప్రెషరైజ్డ్ మెటడోస్ ఇన్హేలర్స్ అంటారు, ఇన్హేలర్స్ కానీ, అలాగే ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళల్లో నెబులైజేషన్ కానీ. సో ఈ 3 రకాల ట్రీట్మెంట్స్ ఇస్తాం. దీన్ని ఇన్హలేషన్ థెరపీ అంటాం. ఈ మూడింటిని కలిపి వాళ్ళకి అంటే శ్వాస తీసుకునే సామర్థ్యం బాగుండి ఆస్తమా మైల్డ్ టు మోడరేట్గా ఉంటే వాళ్ళకి మనము రోటా క్యాప్స్ అని ఇస్తాం. క్యాప్సూల్ ఉంటుంది, ఒక డివైస్లో పెట్టి పీలిస్తే లంగ్స్ లోపలికి వెళ్తుంది. దాంట్లో కూడా ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ అని ఉంటుంది, ఐసిఎస్ ఉంటుంది. అది జనరల్గా 200 మిలీగ్రామ్స్లో ఉంటుంది. అది మనము 200 మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. దాన్ని మనము లంగ్స్లోకి ఇన్హేల్ చేసినప్పుడు 10% మాత్రమే, ఆ 200 మైక్రోగ్రామ్స్లో కూడా 10% మాత్రమే సిస్టమిక్ అబ్జర్వ్ అవుతుంది, మిగిలింది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఆ 10% మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. సో 200 మైక్రోగ్రామ్స్ అంటే 20 మైక్రోగ్రామ్స్ లోపలికి వెళ్ళేది. సో 20 మైక్రోగ్రామ్స్ అంటే 0.02 మిలీగ్రామ్స్. సో నెగ్లిజిబుల్ అనమాట. సో అలాగ చూసుకొని కరెక్ట్గా మనము డోస్ ఫిక్స్ చేసి ఇచ్చినట్లయితే మనకి ఇన్హేల్ కార్టికోస్టెరాయిడ్ చాలా సేఫ్ అనమాట. అలాగే లాంగ్ యాక్టింగ్ బెటా అగోనిస్టులు అని ఉంటాయి, అవి కూడా చాలా సేఫ్ మెడికేషన్స్. అంటే డోసేజ్ సివియారిటీని బట్టి మనం ఇవ్వగలిగితే అవి కూడా చాలా సేఫ్గా ఉంటాయి. అలాగే ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకునేవి ఎల్టీఆర్ఐస్ అంటాం, ల్యూకోట్రైన్ రిసెప్టర్ యాంటగోనిస్ట్, ఎల్టీఆర్ఏస్ అంటాం, ల్యూకోట్రైన్ రిసెప్టర్ యాంటగోనిస్ట్, మౌంట్లుకాస్ట్, జెఫర్లుకాస్ట్ అని ఉంటాయి. అవి చాలా మంచిగా పనిచేస్తాయి. అలాగే ఈ మొత్తం ప్రాసెస్కి హిస్టమైన్ అనేది ఒక ప్రధాన కారణం. ఈ ఆస్తమాకి సంబంధించి హిస్టమైన్ అనే మీడియేటరు ప్రధాన కారణం. సో హిస్టమైన్ని సప్రెస్ చేసేది యాంటీ హిస్టమైన్స్ అంటాం. ఈ సిట్రజిన్, తర్వాత లివోసిట్రజిన్, ఫెక్సోఫెనిడిన్, డెస్లోరెటిడిన్, బీటా హిస్టిన్, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా యాంటీ హిస్టమైన్స్గా పనిచేస్తాయి. సో మౌంట్లుకాస్ట్ విత్ యాంటీ హిస్టమైన్ ఏదైనా పర్లేదు, అంటే పేషెంట్ అవసరాన్ని బట్టి, వాళ్ళకి సెడేషన్ ఉండొచ్చా ఉండకూడదు అనే దాన్ని బట్టి అవి ఇస్తాం. ఓకే. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి సార్, ఈ కాలంలో ఎక్కువ మనం షుగర్ చూస్తున్నాం కాబట్టి, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ పొడి మందులు అనేది, అంటే ఏదైతే ఇన్హీలర్స్ అవన్నీ ఉన్నాయో ఇవి వాడచ్చు అంటారా? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ తగ్గించి లాంగ్ యాక్టింగ్ బెటా అగోనిస్ట్ లాబా అనే మెడికేషన్ని మనం యాడ్ చేసినట్లయితే వాళ్ళకి మోర్ సేఫ్గా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓరల్ స్టెరాయిడ్స్ లేదా ఇంజెక్టబుల్ స్టెరాయిడ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఓకే. అండ్ ఆస్తమా ఉన్న వాళ్ళు జీవితాంతం మందులు వాడాలి అనే దాంట్లో ఉంటారు, అంటే ఇది నిజమంటారా, అపోహ అంటారా? అంటే అది డిపెండ్స్. చాలామందికి దీర్ఘకాలికంగా వాడకుండానే ఆస్తమా తగ్గిపోయింది. జనరల్గా ఆస్తమా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మేము ఎట్లా స్టార్ట్ చేస్తామంటే ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు వాళ్ళకి ఏవైతే పడవో, నేను ఇంతకుముందు చెప్పిన కోల్డ్ వెదరు, కెమికల్ యాడ్ చేసిన ఫుడ్ ఐటమ్స్, తర్వాత హార్డ్ పెర్ఫ్యూమ్స్, హార్డ్ స్మెల్స్, అలాగే కొంత డస్ట్ ఎక్స్పోజరు, ఇవన్నీ అవాయిడ్ చేసి మెడికేషన్స్ నేను చెప్పిన ఈ మౌంట్లుకాస్ట్ లివోసిట్రజిన్ కాంబినేషన్స్, అలాగే అదర్ యాంటీ హిస్టమైన్ కాంబినేషన్స్, ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ విత్ లాంగ్ యాక్టింగ్ బెటా అగోనిస్ట్ కాంబినేషన్, ఇవి వాడినట్లయితే ఒక 50 to 60% పేషెంట్స్కి 6 to 8 మంత్స్లో రిలీఫ్ వచ్చేస్తుంది. వాళ్ళకి పర్మనెంట్గానే రిలీఫ్ వస్తుంది. మిగిలిన వాళ్ళల్లో
ఇంకా వ్యాక్సినేషన్ ప్రొసీడ్ అవుతాం. ఓకే. వ్యాక్సినేషన్ అంటే 2 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, వైరల్కి సంబంధించింది, బ్యాక్టీరియా సంబంధించింది. ఎందుకోసం అంటే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి. సో ఆ ప్రోటోకాల్ పెడతాం. సో ఈ వ్యాక్సినేషన్ వాడడం వల్ల ఇంకొక 20 to 30% ఆఫ్ పేషెంట్స్కి రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఓవరాల్గా ఒక 80% వరకు లాంగ్ టర్మ్ వాడకుండా ఒక 1 year లోపలే ట్రీట్మెంట్లోనే ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది, కంప్లీట్ క్లియరెన్స్ వస్తుంది. ఒక 20 to 25% మాత్రము ఎక్కువ కాలం దీర్ఘకాలిక మందులు వాడాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఆస్తమా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సేమ్ ఇంతకుముందు చెప్పాను కదమ్మా, ఈ ఏవైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో, ఏవైతే అలర్జెన్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయాలి. డస్ట్, డార్క్ స్మెల్స్, అలాగే కోల్డ్ వెదరు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవాలి. అలాగే మనకి పడని వస్తువులు, ఒక్కోసారి ఏది మనం తీసుకున్నామో అవి తీసుకున్నప్పుడు మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అటువంటి వాటిని మనం చూసుకొని వాటిని అవాయిడ్ చేసినట్లయితే, అవాయిడెన్స్ ఆఫ్ అలర్జెన్స్ ఆర్ అవాయిడెన్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అంటాం, చేసినట్లయితే మనకి ఆస్మా అనేది రాకుండా ఉంటుంది. అలాగే పేరెంట్స్కి ఆల్రెడీ ఉందనుకోండి, పిల్లలకు వచ్చిందనుకోండి, వాళ్ళు ప్రేయర్గానే వ్యాక్సినేషన్ వేసుకున్నట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే. అండ్ ఆస్తమా ఉన్న వాళ్ళు ఎలాంటి వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు? జనరల్గా మనము కుకుంబర్ ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీ వెజిటబుల్స్ అవాయిడ్ చేయడం అంటే దోసకాయలు, కీర దోసకాయలు, పుచ్చకాయలు, ఇటువంటివి, సొరకాయలు ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటరు. అలాగే వెజిటబుల్స్లో గ్రేప్స్, ఇటువంటి ఫ్రూట్స్లో గ్రేప్స్, వాటర్ మిలన్, పైనాపిల్ ఇవి అవాయిడ్ చేస్తే బెటర్. మిగిలిన అన్ని ఫ్రూట్స్, ఆరెంజెస్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు, యాపిల్స్ ఇవన్నీ కూడా మంచివి అనమాట. ఇవి తీసుకుంటే ఫ్రీజర్లో పెట్టకుండా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పెంచి పేషెంట్స్కి, అలాగే విటమిన్ D3 కూడా, అంటే సన్లైట్లో మనం ఉన్నట్లయితే, లేదు ఆర్టిఫిషియల్గానే విటమిన్ D3 తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పెరిగి ఆస్మాని బాగా కంట్రోల్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ చివరిగా వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మీరు మా యాక్టివ్ వ్యూస్ కోసం ఏమన్నా తెలియజేస్తారా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకి వ్యాధి రాకముందే మనం దాన్ని తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేయడం ఒక మార్గము. ఒకవేళ వ్యాధి వచ్చిందని తెలిసిన తర్వాత ప్రిలిమినరీ స్టేజ్లో, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ వాడినట్లయితే అది ఎక్కువ కాకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని క్లియర్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఆస్తమా అయినా ఏ వ్యాధి అయినా అదే ప్రిన్సిపల్ పాటిస్తే మంచిదని నా ఒపీనియన్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూస్ చూశారు కదా, ఈరోజు వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా పోకల రవి గారు ఆస్తమాకి సంబంధించి ఎన్నో సలహాలు, సూచనలు తెలియజేశారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఏదైనా కూడా ముందు జాగ్రత్త వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది వాటి వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.